లడ్డూ వివాదంపై మదనపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దేవస్థానంలో అన్య మతస్థుల ఉద్యోగులను బేషరతుగా తొలగించాలి, హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలని కోరుతూ మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేసిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. తదనంతరం సబ్ కలెక్టర్ మేఘాస్వరూప్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సమరసత కన్వీనర్ చింతపర్తి మహేష్, జిల్లా అధ్యక్షులు రామ్మోహన్, కార్యదర్శి సురేష్, రమణారెడ్డి, ధర్మచార ప్రముఖ్ నాగప్రసాద్ నాయుడు, రామ్మూర్తి, సంపూర్ణ రెడ్డప్ప, హేమనాథ్, గాంధీ, శంకర తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కేంద్రమైనటువంటి ఏదైతే తిరుమల ఉందో అటువంటి తిరుమలలో అతి పవిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులు ప్రసాదంగా లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూను అభివృద్ధం చేసే విధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్య మతస్థులైనటువంటి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళు దీంట్లో భాగస్వాములు అనేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఎవరైతే దీంట్లో కల్తీలో భాగస్వాములు అనేటువంటి ఒక్కరిని కూడా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు చెప్పారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి ముందు ఎవరైతే కల్తీ చేసినటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలనేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ధార్మిక సమస్యలు, దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధార్మిక సమస్యల ఆధారంగానే వారే నిర్వహించే విధంగా ఈరోజు ప్రభుత్వం చట్టం తీసుకురావాలనేసి ఏదైతే ఈరోజు మా యొక్క ఉండి డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలే సొంత ఉండి డబ్బులు దోచేసి వారి యొక్క సొంత రాజకీయాల కోసం, స్వార్థాల కోసం వాడేటటువంటి విధానం ఏదైతే ఉందో, వ్యవస్థ ఏదైతే ఉందో ఆ దేవాలయ వ్యవస్థను రద్దు చేయాలనేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా దేవాలయాలపైన, దేవాలయ రథాలపైన జరుగుతున్నటువంటి దాడులు కూడా ఈరోజు దాడులు చేసేటువంటి అందరినీ కూడా శిక్షించాలనేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు రామ్మోహన్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కలియుగ వైకుంఠ దేవుని బట్టి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి అపవిత్రత జరిగిందని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి దేశవ్యాప్తంగా కూడా ఒక మెమరాండం ఇవ్వడము జరుగుతున్నది. ఈ మెమరాండంలో లడ్డూ అపవిత్రత చేయగల ఆ సందర్భంగా కాకుండా మనకు దేవాలయ శాఖలో నుండి వివిధ ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలని ఒక నినాదాలతో మొత్తము 4 డిమాండ్లను మన విశ్వ హిందూ పరిషత్ సబ్ కలెక్టర్ గారికి మెమరాండం రూపంలో అందజేయాలని మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. దీని ఎందుకు గమనించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. సొంతగలాన్ని విప్పి ఇలాంటి పాపపు చర్యలు చేష్టలు ఇంకోసారి జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మెమో ఇచ్చాము. అనారోగ్యం రీత నాకు అనారోగ్యం వచ్చింటే వెంకటరమణ స్వామిని మొక్కనుంటే మదనపల్లి నుంచి తిరుమల దేవస్థానం వరకు 2 సార్లు పాదయాత్ర చేసినామండి. అంతటి వైభవము, అంతటి నమ్మకము, అంతటి హిందుత్వం మీద విశ్వాసము, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో మేము నిత్యము కొలుస్తామండి. ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నోట నుంచి లడ్డూ విషయం కలుషితమైంది అని తెలియగానే మా గుండెలు, హిందూ గుండెలన్నీ బద్దలైనాయండి. ఏ రోజు ఈ లడ్డూని మళ్ళీ మేము తిరిగి స్వచ్ఛంగా ముట్టుకుంటాము, ఏ రోజు స్వామివారి ప్రసాదము కైంకర్యాలు స్వీకరిస్తాము, స్వామివారి దర్శనం చేసుకుంటామని చెప్పి నిత్యము మేము కోరుకుంటూ ధ్యానిస్తూ బాధపడుతున్నామండి. ఈ దుర్మార్గులని, ఈ దోషులని ప్రభుత్వ అధికారము అనే పెత్తనముతో హిందూ మత విషయాలలోనూ, సనాతన ధర్మ విషయాలలోనూ చొచ్చబడి అన్యమతస్థులను ఒక కుట్ర ప్రకారము, పాశ్చాత్య ప్రాచ్య దేశాల కుట్ర ప్రకారము హిందూ మతంపై దాడి జరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశంలో హిందూ దేశమంటూ ఉండేది ఒక్క భారతదేశమే తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. అదేవిధంగా వివేకానంద స్వామి ఏమన్నారంటే, సనాతన ధర్మము భారతదేశంలో ఎప్పుడైతే నశిస్తుందో, ఎన్ని వేల కోట్ల సంపద ఉన్నా, ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా, ఎంత బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నా, పునాదులతో సహా భారతదేశము కూకట వేలతో సహా నాశనం అయిపోతుందని వివేకానంద స్వామి ప్రత్యక్షంగా గొప్ప దేవాలయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మామూలుగా చిన్న చిన్న దేవాలయాల్లో ఏదైనా డిస్టర్బ్ జరిగితే ఆ వీధికో
ప్రఖ్యాతిగాంచింది ఏదైతే ఉన్నదో ఈ దేవాలయాన్ని అపగ్రహం చేస్తే ప్రపంచం మొత్తంలో కూడా హిందూ ధర్మానికి ఏదైతే విశిష్టత ఉన్నదో ఆ విశిష్టతను దెబ్బతీయడానికి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఈ సెక్యులర్ కుక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు వ్యవస్థ ఇది. ఊరికే మనం ఇక్కడ నింద పెట్టుకొని ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు ఇంకొకరు అన్నది కానే కాదు వ్యవస్థ ఇది. ఈ గ్లోబలైజేషన్లో జరుగుతున్నటువంటి కుట్ర, ఈ కుట్రను భగ్నం చేయడానికి రాజకీయ వ్యక్తులు సరిపోరు. ప్రతి హిందువు మేలుకుంటే తప్ప ఈ వ్యవస్థను నాశనం చేయలేం. గుర్తుపెట్టుకోండి, ఒక రావణాసురుని ఒక నరకాసుని వధ చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు హిందూ ధర్మం వెయిట్ చేసిన తర్వాత జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే కొట్టింది. ఈ వ్యవస్థ కూడా ఈ సెక్యులర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంత దరిద్రమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను నాశనం చేయకుండా హిందువు బాగుపడే ప్రశ్నే లేదో గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాం. ఈ సెక్యులర్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థ నాశనం అయితేనే హిందూ ధర్మం సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ప్రజలేదానికి అవకాశం ఉన్నది. ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు, ఒక్క భారతదేశంలో మాత్రం విస్మరిస్తున్నారు. ఏవి హిందువులకు వచ్చిండే దౌర్భాగ్య స్థితి. హిందువు మేలుకోకంటే ప్రపంచంలో మనకే అభ్యగతి పాలయ్యే అవకాశం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యవస్థలో ఉన్నారు, మనం ఏం వ్యవస్థలో ఉన్నాం. మన దగ్గరకు వచ్చి ఏదన్నా మాట్లాడదలిస్తే మనం ఇచ్చేది పూలో పండో ఏదో ఇస్తాం. దేవాలయానికి వస్తే వాళ్ళ మసీదుకి వెళ్తే కత్తులు తల్వార్లు ఇస్తున్నారు. మీరు మేలుకోవడం లేదా? మీకు అవసరం లేదా? రేపు ఏదన్నా ప్రఖ్యాతిగాంచిన మసీదుల్లో ఇంకొక దాంట్లో ఎక్కడన్నా చిన్న సమస్య వస్తే వాడు హిందువులు చంపుతాడు తప్ప బీజేపీ వాడిని ఆర్ఎస్ఎల్లో చైతన్య విశ్వ హిందూ పరిషత్తుల్లో చంపరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రజలారా.